సనాతన ధర్మం, యుగ ధర్మం రెండింటినీ సమన్వయం చేసుకొని ఆధునిక కాలంలో ఎట్లా ఆసక్తులైనటువంటి వారు ఎట్లా ముందుకు వెళ్ళాలి? ధర్మం మనకి ఏం చెబుతోంది? 2 పనులు. ఈ రెండిట్లో మొట్టమొదటిది భగవద్ ఆరాధన, భగవత్ సేవ. రెండవది పరోపకారం. లౌకికమైన ఉద్యోగపరంగా నేర్చుకునే అక్షరాస్యతతో కూడిన విద్యని, సాంకేతిక పరంగా కూడిన విద్యని, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకునే విషయ సంగ్రహాన్ని మనం విద్య అని ఒక అవస్థలో ఉన్నాం. ఈ అవస్థ సందిగ్ధ అవస్థకు ఎలా ఉందంటే మన గురించి మనం తెలుసుకునేందుకు దాన్ని సనాతన ధర్మంతో ఎలా అన్వయించాలో తెలియకుండా ఉంది మాకు. ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో ఇది మనల్ని ప్రపంచం ముందు దృఢంగా నిలబెడుతుంది. ప్రపంచం ముందు మనం దృఢంగా నిలబడాలి అని అంటే దానికి ఈ జ్ఞానం అనేదే చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఈ జ్ఞానం అనేది 2 రకాలుగా ఉంది. లౌకికమైనటువంటి జ్ఞానం, ఈ శాస్త్రముల్లో చెప్పబడినటువంటి ఆ తత్వజ్ఞానం.